ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. ఆదికాండము 21వ అధ్యాయము 4వ వచనము. When his son Isaac was 8 days old, Abraham circumcised him as God commanded him. జెనసిస్ చాప్టర్ 21 verse 4. ఈ రోజుకు గాను కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మంచి చేస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ బ్రతుకు మారుస్తానంటే అందరూ సంతోషిస్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు, ఎంతో తగ్గింపు చూపిస్తారు. ఆయన ఏమి చెబితే అది వినడానికి సిద్ధంగానే ఉంటారు. అయితే దేవుని యొక్క కార్యము తరువాత దేవుడు నీకు అనుకున్నది చేసిన తరువాత మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఎలా ఉంటుంది? అప్పుడు కూడా అలానే ఉన్నదా? అద్భుతం జరగక ముందు, దేవుడు కార్యం చేయకముందు నీవు చూపించిన విశ్వాసము, నీవు దేవుని పైన చూపినటువంటి ప్రేమ, నీ యొక్క సహాయము, పరిచర్యలో సహకారము అలానే ఉన్నాయా, మారాయా? చాలా మంది దేవుని కార్యాలు చూసిన తరువాత, ఆయన మనం అనుకున్నది జరిగించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ఆయన కార్యాలు గుర్తుంచుకోరు. ఇంకేం పనిలే, ఇంకేం అవసరం, చర్చికి వెళ్ళాలి, ఎందుకు సేవకునితో మాట్లాడాలి, ఎందుకు పరిచర్యకు సహాయం చేయాలి, మా పని అయిపోయింది, అనుకున్నది జరిగిపోయిందని దేవుణ్ణి, ఆయన మాటను దాటేసి వెళ్ళిపోతుంటారు. దానివల్లనే వారు ఇంకా ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూడాల్సిన వారై ఉన్నప్పటికీ వాటిని చూడలేక, పొందుకోలేక కోల్పోతున్నారు. బహుశా నీవు ఈ రోజున అలాంటి స్థితినే కలిగి ఉన్నావేమో. నీవు దేవునితో పనైపోయింది అని భావించి దేవుని దగ్గరకు రావడం లేదేమో. నీవు నీ యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నావేమో. జాగ్రత్త, దేవుడేమీ నిన్ను శిక్షించడు, ఆయనేమీ బాధించడు, గాని నీవే మేలులను మిస్ అవుతున్నావు. ఈరోజు వాక్య భాగములో మనం చూస్తే అబ్రహాము 100వ సంవత్సరంలో ఇస్సాకును కని ఉన్నాడు. అబ్రహాము యొక్క లైఫ్ గోల్ బహుశా సంతానం కలిగి ఉండడమే అయ్యుండొచ్చు. ఎందుకంటే 100 సంవత్సరాలకి పిల్లలు ఎలా పుడతారు? అసాధ్యం కదా. కానీ దేవుని వలన సాధ్యము అని నమ్మాడు. నిజ దేవుడు, సర్వోన్నతుడైన దేవుణ్ణి అతను ఆశ్రయించాడు. దేవుడు మాట ఇచ్చిన చొప్పున అబ్రహాముకు సంతానము ఇచ్చాడండి. అయితే దేవుడికి అబ్రహాముకు మధ్య రిలేషన్షిప్ అక్కడితో ఆగిపోలేదండి. ఇక డీల్ క్యాన్సిల్ అయిపోయింది. నీ దారి నీది, నా దారి నాదని అబ్రహాం అనలేదు. దేవుడు ఇస్సాకు పుట్టక ముందే అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చాడు, నీ కుమారునికి 8వ రోజున సున్నతి చేయించాలి అని. ఆ మాటను గుర్తుంచుకున్న అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే చేశాడు. మనము ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా చేయాల్సిన అవసరం లేదు. కొడుకు పుట్టాలి అనుకున్నాడు, అనుకుంది జరిగింది, ఇక దేవుని మాట వినాల్సిన అవసరమో లేదు అని ఆలోచించవచ్చు. కానీ అలా చేయలేదు, అలా ఆలోచించలేదు. దేవుడు చెప్పినట్లుగానే 8వ రోజే సున్నతి చేయించాడు. అంత మాత్రమే కాదండి, దాని తరువాత నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా ఇవ్వయ్యా అంటే బలిగా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అనగా ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అబ్రహాము దేవుని యొక్క మాటను తృణీకరించలేదు, దేవుణ్ణి వదల్లేదు, ఆయనకు ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఆగిపోలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు దేవుడు అద్భుతాలు చేయగలడు, చేస్తూనే ఉంటాడు అని. ఈ రోజున కొంతమంది మాత్రం అబ్రహాము వలె ఆలోచన చేయలేకపోతున్నారు. కష్టాలు పోయాక, హాస్పిటల్ నుండి బయటపడ్డాక, ఆర్థికంగా అప్పుల నుండి, నష్టాల నుండి విడిపింపబడిన తర్వాత ఎందుకో దేవుని మాటను వినలేకపోతున్నారు, దేవుణ్ణి వదిలేస్తున్నారు. ఇక దేవుడు అవసరం లేదు, మా ఆచారాలు, మా కుటుంబము, మా జాబు ముఖ్యమని అనుకుంటున్నారు. దాని వలన దేవునికి, సంఘానికి ఏమి నష్టం లేదు, వారికే నష్టము, వారికే సమస్యలు. దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు దేవుడు దాచినవి వారు పొందుకోలేకపోతున్నారు. మనము అబ్రహాము జీవితాన్ని చూస్తే అక్కడితో ఆశీర్వాదాలు ఆగిపోయాయా? లేదండి, ఇంకా బ్లెస్ అవుతూనే వచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు సర్వోన్నతుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు
మహత్కార్యాలు మన జీవితంలో జరిగించగలిగిన దేవుడు. ఆయన కార్యాలు 1, 2, 3 అని పరిమితం చేయలేము. ఆయన నిన్ను ఇంకా దీవించాలి, నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో ఇంకా నీవు ఎదగాలి అని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞను అన్ని వేళలా చేస్తూ జరిగిస్తూ జీవిస్తే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు ప్రభ, మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభ. అవునయ్యా, మీరు మా జీవితంలో మంచి చేస్తే, ఆశీర్వాదం ఇస్తే, దీవెనలు ఇస్తే, మా బ్రతుకును మారిస్తే అయ్యా మేము తండ్రి దానిని బట్టి సంతోషించే వారముగానే ఉంటున్నాము గాని ప్రభ, మిమ్మల్ని మరచిపోయే వారముగా ఉంటే ప్రభ, ఇంకా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మేము కోల్పోయిన వారముగా ఉంటామని ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, బలపరిచారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితంలో మీరు జరిగించినటువంటి మేలులకు గాను, ఉపకారములకు గాను, అద్భుతములకు గాను, ఆశ్చర్యములకు గాను ప్రభా, మరి తండ్రి వాటన్నిటిని బట్టి ప్రభా ఇంకా తండ్రి మిమ్మల్ని సేవించేటువంటి కృపను మాకు దయచేయండి దేవా. ఇంకా తండ్రి మీ యొక్క బ్లెస్సింగ్స్ ని మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. కృంగిపోతున్న ప్రతి వారిని మీరు లేవనెత్తండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో అయ్యా విడుదలను దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆపరేషన్స్ విషయంలో తండ్రి బిడ్డలు మీకు మొరపెడుతుండగా ఏ భయాందోళన లేకుండా ప్రభా వారికి జరగాల్సిన ట్రీట్మెంట్ అయ్యా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. ఆర్థిక పరమైన ఈ ఇబ్బందులన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. అదే విధంగా నా ప్రభా కుటుంబములో సమస్యలు, కుటుంబములో కలతలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు వాటన్నిటిని కొట్టివేయండి నా ప్రభా. అయ్యా వారి మధ్య సమాధానాన్ని విస్తరింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి నా తండ్రి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు. ఆ ఘనమైన కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రతి యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు వ్యసనాల నుండి, చెడు ఆ యొక్క తండ్రి ఎడిక్షన్స్ నుంచి మీరే విడుదలను దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుండి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడేటువంటి మనస్సును వారికి దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచేయండి తండ్రి. అదే విధంగా ఉన్నతమైన చదువులలో అయా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత నింపండి నా ప్రభ. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నా ప్రభ అయా బిడ్డలు మరి తండ్రి అయా ఇతర దేశాలు వెళ్లాలన్న ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించండి దేవా. అయా అనాథలను ఆదరించి వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు, తల్లిదండ్రులు లేని వారి పక్షముగా అయా వాద్యమాడే దేవుడు. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. అయా బిడ్డలు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి. చేతి పనులు చేసుకున్న వారికి మీరు తోడుగా ఉండండి. కూలి పని చేస్తున్న వారిని దీవించండి నా ప్రభ. ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. అదే విధంగా తండ్రి దేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మా భారతదేశం పైన మీ కన్ను దృష్టి ఉంచండి నా ప్రభ. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికుల్ని మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభ. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి అయ్యా. వారి యొక్క సేవలో అయ్యా మరి వారు కృంగిపోతుండగా వారిని మీరే లేవనెత్తండి ప్రభ. మీ నామానికి మహిమకరంగా వారిని నిలవబెట్టుకోండి అయ్యా. అయ్యా మీరు ఆకడకు ప్రభ అయ్యా మేమంతా కూడా తండ్రి సిద్ధపడుతుండగా నా ప్రభ అయ్యా సంఘమంతా కూడా తండ్రి సంఘాన్ని ఎత్తబడే సంఘముగా ప్రభ సంఘాన్ని నిలవబెట్టుకోండి తండ్రి. అదే విధంగా నా ప్రభ సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని
క్షేమాన్ని దయచండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా మీరు దీవించండి అయ్యా. అయ్యా, చెప్పుకోలేనటువంటి బాధతో సమస్యతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వారిని మీరే ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.